ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. 2026 ఐపీఎల్ ఆప్షన్ లో టోటల్ గా 246 ఇండియన్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళలో కేవలం ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే 2 crores బేస్ ప్రైస్ తో వస్తున్నారు. వాళ్ళు ఎవరంటే వెంకటేష్ అయ్యర్ అండ్ రవి బిష్ణోయ్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆప్షన్ లో స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ లేరని. ఆప్షన్ లో ఉన్న ఇండియన్ స్పిన్నర్స్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ కేవలం రవి బిష్ణోయ్ కి మాత్రమే ఉంది. సో తనకైతే ఆప్షన్ లో చాలా డిమాండ్ ఉండబోతుంది. ఈ వీడియోలో మనం రవి బిష్ణోయ్ పర్ఫార్మెన్స్ తో పాటు తనని ఏ టీమ్స్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉందో చూద్దాం. రవి బిష్ణోయ్ ఇండియా టీం తరపున 42 T20 మ్యాచెస్ ఆడి 61 వికెట్స్ తీశాడు. అండ్ తన ఎకానమీ చూస్తే కేవలం 7.36 గా ఉంది. ఇంతకు ముందు రవి బిష్ణోయ్ T20s బౌలర్స్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 గా కూడా ఉన్నాడు. బట్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ తన పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు. అందుకే ఎల్ఐసి టీం తనని రిలీజ్ చేసింది. 2025 ఐపీఎల్ లో 11 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ మాత్రమే తీశాడు. తన ఎకానమీ చూస్తే ఏకంగా 10 గా ఉంది. 2023 ఐపీఎల్ లో 15 మ్యాచెస్ ఆడి 16 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ కేవలం 7 గా ఉంది. 2022 ఐపీఎల్ నుంచి రవి బిష్ణోయ్ ఎల్ఎస్సీకి కీ బౌలర్ గా ఉన్నాడు. రవి బిష్ణోయ్ ని ఖచ్చితంగా సిఎస్కే టీం టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే సిఎస్కే టీంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయ్యాడు అండ్ జడేజాని ఆర్ఆర్ తో ట్రేడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ టీంలో నూర్ అహ్మద్ మాత్రమే టాప్ స్పిన్నర్ గా ఉన్నాడు. చపాక్ స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి సిఎస్కే టీం కి గన్ స్పిన్నర్ కావాలి. వికెట్స్ తీయడంతో పాటు మిడిల్ ఓవర్స్ రన్స్ ని కంటెంట్ చేయాలి. అలాంటి ప్లేయర్ రవి బిష్ణోయ్ ఒకడే కనిపిస్తున్నాడు. మిగతా ఎవరికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ రవి బిష్ణోయ్ లాంటి స్కిల్ సెట్ లేదు. సిఎస్కే టీమ్ లో నూర్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు అండ్ రవి బిష్ణోయ్ రైట్ ఆర్మ్ స్పిన్ వేస్తారు కాబట్టి స్పిన్ బౌలింగ్ లో ఆ వేరియేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ డొమెస్టిక్ ప్లేయర్స్ తో వెళ్దామంటే చపాక్ లో 3 స్పిన్నర్స్ తో సిఎస్కే టీం ఆడుతుంది. ఇప్పుడు ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్ అండ్ నూర్ అహ్మద్ ని ఆడిస్తే రన్స్ లీకే ఛాన్స్ ఉంది. సో సిఎస్కే టీం కి రవి బిష్ణోయ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ దగ్గర హర్ష్ దూబే అండ్ జీసన్ అన్సారీ ఉన్నారు. బట్ వాళ్ళకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు. రషీద్ ఖాన్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ టీం స్పిన్ బౌలింగ్ లో స్ట్రగుల్ అవుతుంది. ఎంతలా అంటే అన్ని టీమ్స్ 2 స్పిన్నర్స్ ని ఆడిస్తే ఎస్ఆర్హెచ్ టీం ఒక స్పిన్నర్ అండ్ 4 ఫాస్ట్ బౌలర్స్ ఈ కాంబినేషన్ తో వెళ్తుంది. 2024 ఐపీఎల్ ఫైనల్ లో కూడా ఎస్ఆర్హెచ్ టీం కి ఇది చాలా పెద్ద మైనస్ అయింది. ఎందుకంటే అప్పుడు మ్యాచ్ స్పిన్ ఫ్రెండ్లీ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియం లో జరిగింది. దానికి ముందు ఆరతో మ్యాచ్ లో అభిషేక్ శర్మ బౌలింగ్ చేశాడు. బట్ కేకేఆర్ తో వర్కౌట్ అవ్వలేదు అండ్ ఫైనల్ లో పెద్ద డిఫరెన్స్ తో ఓడిపోయింది. అదే అప్పుడు ఎస్ఆర్హెచ్ దగ్గర టాప్ స్పిన్నర్ ఉండుంటే కనీసం మ్యాచ్ క్లోజ్ గానే వచ్చేది. కానీ ఐపీఎల్ హిస్టరీలోనే 2024 ఫైనల్ మోస్ట్ వన్ సైడెడ్ ఫైనల్ గా మారిపోయింది. ఈసారి ఎస్ఆర్హెచ్ దగ్గర ఎక్కువ పర్స్ ఉంది కాబట్టి రవి బిష్ణోయ్ కోసం ట్రై చేయాలి. సిఎస్కే ఎస్ఆర్హెచ్ తో పాటు ఆర్ఆర్ టీం కూడా రవి బిష్ణోయ్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే జడేజా ఉన్నప్పటికీ లాస్ట్ సీజన్ లో టీమ్ లో ఉన్న అసరంగా అండ్ మహేష్ దీక్షణ ఇద్దరు స్పిన్నర్స్ ని రిలీజ్ చేశారు. సో వాళ్ళకి కూడా స్పిన్నర్ అవసరం. సిఎస్కే టీం రవి బిష్ణోయ్ తీసుకున్నప్పటికీ వాళ్ళైతే బ్యాకప్ గా డొమెస్టిక్ ప్లేయర్స్ కోసం ట్రై చేయొచ్చు. మెయిన్ గా విఘ్నేష్ పుత్తూర్ కోసం ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే విఘ్నేష్ పుత్తూర్ తన ఫస్ట్ మ్యాచ్ ని సిఎస్కే కి అగెన్స్ట్ గా ఆడాడు అండ్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. సో ఫ్యూచర్ కోసమైనా సిఎస్కే టీం తనని తీసుకోవచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ టీం రవి బిష్ణోయ్ మిస్ అయితే విఘ్నేష్ పుత్తూర్ లాంటి యంగ్ ప్లేయర్ కోసం వెళ్ళకూడదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఆల్రెడీ యంగ్ ప్లేయర్స్ అయిన జీసన్ అన్సారీ అండ్ హర్ష్ దూబే ఉన్నారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కోసం ట్రై చేయాలి. ఆప్షన్ చూస్తే కరణ్ శర్మ ఉన్నాడు. తను లాస్ట్ సీజన్ ముంబై తరపున ఆడి గేమ్ చేంజింగ్ స్పెల్స్ వేశాడు. తను ఇంతకు ముందు ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఆడాడు కాబట్టి తన కోసం ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఈసారి ఆప్షన్ లోకి మహేంద్ర సింగ్ ధోని వస్తారని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం ఆప్షన్ లో సిఎస్కే వాళ్ళు చాలా మిస్టేక్ చేశారు. అలాంటివి రిపీట్ అవ్వకుండా ధోని ఆప్షన్ కి వస్తారని రూమర్స్ వస్తున్నాయి. పంజాబ్ టీం నుండి శ్రేయస్ అయ్యర్ కూడా ఆప్షన్ కి వస్తారని తెలుస్తుంది. ఎందుకంటే పంజాబ్ కోచ్ అయిన రికీ పాయింటింగ్ అవైలబుల్ గా లేరు. ఆల్రెడీ ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్స్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చని మీకు డౌట్ రావచ్చు. ఇంతకు ముందు ఢిల్లీ టీం కి కెప్టెన్ గా ఉన్నప్పుడు రిషబ్ పంత్ ఆప్షన్ కి వచ్చి పైకెత్తాడు. అదే బిడ్డింగ్ వార్ కోసం పైకెత్తారు కదా, దాన్ని ఏమంటారు కామెంట్ చేయండి. ఆప్షన్ బ్యాడ్లా కామెంట్ చేయండి. మరి రవి బిష్ణోయ్ ఏ టీమ్ లోకి వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.